రాష్ట్ర వ్యాప్తంగా తొలి ఏకాదశి సంబరాలు కిక్కిరిసిపోయిన దేవాలయాలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. కుక్కల దాడిలో 2 ఏళ్ల బాలుడి మృతిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. మెహర్రం తొలి ఏకాదశి పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ఘనంగా 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్చరణ సన్నాయి మేళాల నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. పూజల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ భజన కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారికి సపాదాత్మకంగా 1,00,000 పుష్పార్చన పూజా కైంకర్యం మహావైభవపేతంగా నిర్వహణ జరిగింది. 1,00,000 పుష్పార్చన, 1,00,000 నామం జరుగుతుంది. లక్షల కొద్ది పుష్పాలతో స్వామివారికి పూజించడం జరిగింది. శాంతి పుష్పం, దయా పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, చెట్లకు పూసిన పూలే కాకుండా మన హృదయానికి పూసినటువంటి పూలతో స్వామివారికి 1,00,000 రెట్లుగా నామం జపిస్తూ స్వామివారిని అర్పించడం జరిగింది. ఇది సర్వశాంతిదాయకమైనటువంటిది, సకలైశ్వర్య ప్రధానానికి సంబంధించినటువంటిది ఈ 1,00,000 పుష్పార్చన. మరి ఈరోజు మహాపర్వదినం, తొలి ఏకాదశి పండుగ. తొలి ఏకాదశి అంటే సహజంగా మనకి ఉగాది తొలి పండుగ అవుతుంది. కానీ ఇది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏమిటి అనగా ఆధ్యాత్మిక చాతుర్మాస్యంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు సార్థకత అయింది. భక్తి అనేటువంటి బీజాన్ని ఈ వర్షాకాలంలో హృదయం అనేటువంటి క్షేత్రంలో వేస్తే ముక్తి అనేటువంటి పంట పండటానికి ఇది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధి వికలాంగుల కాలనీలో కుక్కల దాడిలో చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. బిడ్డను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్నామన్న బాధిత కుటుంబం మరొకరికి ఇలాంటి కష్టం రాకుండా అధికారులు చూడాలని వేడుకుంటున్నారు. చిన్నారి మృతదేహానికి శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డికి చెందిన బాధిత కుటుంబంలో ఆర్తనాదాలతో గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మూడో సంతానంగా లేక పుట్టిన బాబును దేవుడు దూరం చేశాడని కన్నతల్లి ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. 5-10 నిమిషాలు సార్ నేను మెడిసిన్స్ కి బయటికి వెళ్ళినా ఇంట్లో అందరు ఉన్నారు, అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరు ఉన్నారు. లోపల ఆడుకుంటున్నాడు వాడు. ఆడుకుంటూ ఎప్పుడో బయటకు వచ్చేసిండు. వాళ్ళు ఇంట్లోనే ఆడుకుంటారు కదా అనుకున్నారు. అంతలోపే ఒక 15-20 కుక్కల వరకు మొత్తం ఆల్రెడీ అప్పటికే వాడిని కట్ చేసాయంట. ఒక విలేకరు తను చూసి తను అప్పుడు ఆపేసి కుక్కలు ఎలగొట్టినంట. అప్పుడు చాలా మంది జనాలు అందరూ వచ్చేసారంట. అక్కడికే అయిపోయింది. జస్ట్ ఊపిరి మీద ఉన్నాడు. ఏ హాస్పిటల్ తీసుకుపోయినా ఎక్కడ పట్టుకోలేదు. గాంధీ తీసుకెళ్ళామంటే గాంధీ తీసుకొచ్చుకోగానే మాకు దూరం అయిపోయిండు. జస్ట్ కుక్క మేము పిల్లలని కానీ కుక్కలకి వేసినట్టు అయిపోయింది మా బతుకు. 11 సంవత్సరాల తర్వాత పుట్టిండు మాకు వాడు. గారాభంగా చూసుకుంటున్నాం సార్. 5 నిమిషాలు కూడా మర్చిపోము. అసలు ఎట్లా అయిందో కూడా అర్థం అవ్వట్లే మాకు. 5-10 నిమిషంలో జరిగిపోయింది అట్లా అంతే. ఈరోజు విలేజ్కి వెళ్దాం, పండగ కదా విలేజ్కి వెళ్దాం అనేసి బ్యాగ్ అన్ని చదువుకొని అన్ని రెడీగా ఉన్నాం. మార్నింగ్ వెళ్దాంలే అనుకున్నాం. నా కొడుకుని ఇట్లా తీసుకుపోవాల్సి వస్తుంది ఊరికి. మా హస్బెండ్ ఇక్కడ యాక్ట్ ఫైబర్లో జాబ్ చేసుకుంటుండు. తనకి ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని నేను కూడా వచ్చాను.
రూమ్ చూసుకున్నాము ఈ రోజు పాలు వంకించి ఊరికి వెళ్దాం అనుకున్నాము. ఏది జరగలేదు సార్. ఏరియా మొత్తము డాగ్స్ ఎక్కువ ఉంటాయి. ఒక గల్లీకి ఒక 10 అన్న 15 ఏమన్నా ఉంటాయి కంపల్సరీ. అంటే బాలాజీనగర్ ఏరియా, శివాజీనగర్ కానీ అక్కడ అదేది వికలాంగుల కాలనీ అక్కడ డాగ్స్ ఉంటాయి. ఎప్పుడైనా బండి మీద వెళ్తుంటే కూడా వెంట పడుతుంటాయి డాగ్స్. కానీ ఈ విధంగా మేము అన్ని చూసి అందరికి చెప్పి మేమే మా బాబుని కోల్పోయాం సార్. పిల్లల్ని ఎవరు కావాలని పోగొట్టుకోరు సార్. ఎంత జాగ్రత్త చూసుకున్నా మనం ఉన్న సొసైటీలో ఇట్లా ఈ సిటీలో ఇలా డాగ్స్ గల్లీకి 20-30 ఉంటే ఎంత కాపాడుకున్నా కానీ లాభం లేదు సార్. ఫస్ట్ జిహెచ్ఎంసీ వీళ్ళందరూ కానీ పెద్దవాళ్ళందరూ ఇది మా బాబు ఎలా జరిగిందో ఇంకెవ్వరికి ఇలాంటి జరగద్దు. నేను నా కొడుకుని కోల్పోయినా సార్. నా అలాంటి పరిస్థితికి ఎవరు రాకుండా చూస్తే చాలని కోరుకుంటున్నా. ఏదో మేము బతుకుదాం. 3 పిల్లలు ఉన్నారని వచ్చినాము, ఒక చిన్నోడిని పోగొట్టుకున్నాము. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళే అర్థం చేసుకోవాలి. నా అలాంటి వాళ్ళు ఎంతో మంది ఏడ్చేసారు. వాళ్ళకేమని చేసిరా? ఎవరేం చేయలేదు. వడ్ల పని వచ్చిండు, ఎన్నో కొలువు పెడతానే మొత్తం ఏమి ఆశ లేకుండా చేసినాయి. ఇక దాని గురించి ఇప్పుడు నేనే కాదు నా అలాంటి తండ్రులు కూడా ఎవరు బాధపడకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఇది ఈ కుటుంబం పడుతున్నటువంటి మహరం తొలి ఏకాదశి పండుగల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హిందువులకు ఎంతో ప్రత్యేకమైన తొలి ఏకాదశి పండుగ రోజు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తున్న భక్తులందరికీ ఆ భగవంతుడు ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మహరం పర్వదినాన ముస్లిం సోదర సోదరీమణులకు శుభం కలిగేలా చూడాలని అల్లాను ప్రార్థిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. అమరవీరుడు ఇమాం హుస్సేన్ సమాజం కోసం ప్రాణత్యాగం చేశారు తప్ప అన్యాయమైన అధికారానికి తలొగ్గా లేదని చెప్పారు. ఇదే ఆదర్శంగా పరుల క్షేమాన్ని కాంక్షిస్తూ జీవితాన్ని గడపడమే మన కర్తవ్యం కావాలని, అప్పుడే సమాజం వికసిస్తుందని హితవు పలికారు. జిల్లాలోని ఆర్సీపురంలో బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో సమావేశం నిర్వహించగా భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారని, పార్టీ అయిపోయింది అన్నారని, కానీ అన్న వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారని, పార్టీ అయిపోయింది అన్నారని, కానీ అన్న వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారన్నారు. మహిపాల్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని కాంగ్రెస్ లోకి వెళ్లారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయన్నారు. పటాన్ చెరుకు ఏం తక్కువ చేసినాం, ఏది అడిగితే అది మంజూరు చేశాము, నిధుల వరద పరిచామని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసిండ్రు. అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్లే కాలగర్భంలో కలిసిండ్రు తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇలా ఆలోచించండి. మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు? మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచిండు. కానీ ఇలా కష్టాలు వస్తాయి. ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చినాం. పటాన్ చెరువుకు కొత్త మండలాలు కానీ,
మన మున్సిపాలిటీలు కానీ, త్రాగునీరు కానీ, రహదారులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మార్కెట్లు కానీ, స్టేడియంలు కానీ, కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమైతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే, వాళ్ళని మాజీ చేసేది ఖాయం. ఆయనకు మనసు ఎట్లొచ్చింది మైపాల్ రెడ్డికి? అరే నిన్ను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసు ఎట్లొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది. ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాదు ముఖ్యం, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మీకు ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా, ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు. మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు భూపాలన్న కానీ, గౌరవనీయులు సత్యన్న కానీ, చాలా శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు. నేను కూడా ఎంత దూరం, నాకు సిద్దిపేట దూరం, పటాన్ చెరువు దగ్గర, నాకు పిలిస్తే అర్ధగంటలు రాగలితే ఇక్కడికి, చాలా దగ్గరగా ఉంటాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇక ఇవాళ ఉదయం సీఎం అధికారిక నివాసంలో పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని వెల్లడించారు. అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు తెలిపారు. పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో, భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారని తెలిపారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో, భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారని, అదే సందర్భంలో త్యాగానికి గుర్తుగా హిందూ ముస్లింలు ఐక్యంగా పీర్ల పండుగగా నేడు జరుపుకుంటున్న మెహరం తెలంగాణ గంగా జమున సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడేందుకు మరింతగా కృషి చేయాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే మెహరం పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలో హిందువులు, ముస్లింస్ కలిసి ఒకటై గత కొన్ని సంవత్సరాలుగా పీర్ల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా గ్రామాల్లో పీర్ల పండుగ అంటే సందడి వాతావరణం నెలకొంటుంది, అందరినీ కనువిందు చేస్తుంది. అయితే అదే తరుణంలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో గత కొన్ని ఏళ్ల చరిత్ర కలిగిన పీర్ల పండుగకు చాలా చరిత్ర ఉంది. గ్రామ ప్రజలు మతాలకు, కులాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని, వచ్చే సంవత్సరం నుండి అయినా ప్రభుత్వం సహకరించాలని రహీముద్దీన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
దివ్యాంగులకు మెరుగైన సేవలు అందించే బాధ్యత ప్రతి పోలీసుపై ఉందని అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లా ఎస్పీ బి కృష్ణారావు అన్నారు. అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా నూతన ఎస్పీగా కృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రజలకు శాంతి భద్రతల విషయంలో పోలీసులు సమయపాలనతో వ్యవహరించి ప్రజలకు సేవలందించాలని, ఆ బాధ్యత నిర్వహించడానికి తాను కృషి చేస్తానని కృష్ణారావు వెల్లడి జరిగింది. సో ఈ నేపథ్యంలో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాకి ఒక మంచి పోలీసింగ్ అందరి సహకారంతో అందించాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తాం. సో దానికి మీ అందరూ ఒక సహకారం అన్ని విషయాల్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఒక మంచి పోలీసింగ్ సో 3 భాగాలుగా చెప్పాలనుకుంటే, ఒకటి వెరీ గుడ్ పోలీసింగ్ ఇవ్వాలి అని చెప్పి, రెస్పాన్సివ్ పోలీసింగ్ వేర్ వీ ట్రై టు హ్యాండిల్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ప్రాబ్లమ్ ప్రాంప్ట్లీ. సెకండ్ థింగ్, మెన్ ఒక వెల్ఫేర్, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు బీ ఆన్ ద ఫీల్డ్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్ అండ్ ఆల్. సో వాళ్ళొక వెల్ఫేర్ విల్ ఆల్సో బీ అ ప్రయారిటీ ఫర్ మీ. ద థర్డ్ థింగ్ విల్ బీ ఈ అన్నిటినీ కూడా టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేస్తూ ఒక మెరుగైన పోలీసింగ్ అందించే విధంగా ముందుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాం. సో విల్ ట్రై టు డెలివర్ the best with the cooperation and support of all our men and officers. So that is all from my end. Thank you. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రజలకు శాంతి భద్రతల విషయంలో పోలీసులు సమయపాలనతో వ్యవహరించి ప్రజలకు సేవలందించాలని, ఆ బాధ్యత నిర్వహించడానికి తాను కృషి చేస్తానని కృష్ణారావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. విలేకరులకు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు, నాయకులకు వారధులుగా పనిచేసే విలేకరులపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గోకవరం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. 4th ఎస్టేట్ గా గుర్తింపు పొందిన మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిని వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ మీడియా లేకపోతే మీరెక్కడున్నారని ప్రశ్నించారు. నాయకులు చేసే ప్రతి కార్యక్రమాలు మీడియా ద్వారా వెలుగులోకి వెళుతుందని, అలాంటి మీడియాను తప్పు పట్టడం కరెక్ట్ కాదని జర్నలిస్టులు ఖండించారు. సాయిరెడ్డి జర్నలిస్టుల మీద మన అంచుడు దాఖలు చేశారు. ఆ నిరసనగా జర్నలిస్టు ఆదరణ సంఘాల మేరకు ఈ రోజుని పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదు చేయడానికి వచ్చాం. మొత్తం జర్నలిస్ట్ సంఘాల ప్రతి స్టేషన్ లో కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు చర్యలు ఎప్పుడు జర్నలిస్ట్ మీద ప్రచారం చేయకుండా ఏ నాయకులైనా సరే ముందు జాగ్రత్త తీసుకోవాలని, అలాగే జర్నలిస్ట్ అంటే వారలాగా నాయకులకు ప్రజలకు వారంలో పనిచేసే జర్నలిస్టులని ఈ రోజు విజయసాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఎన్న క్షమాపణ చెప్పాలని ఈ రోజు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడానికి ఎస్సీ దగ్గరకు వచ్చాం. మొన్న వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు జర్నలిస్టులను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా దాన్ని అయితే జర్నలిస్ట్ సంఘాల నుండి మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టుల యొక్క అవసరాలను ఉపయోగించుకుని వాళ్ళ పదవులను అధిరోహించిన తర్వాత జర్నలిస్టులను పక్కన పెట్టడం, తర్వాత వారిని అవమానించడం, ఇవన్నీ తరచూ జరుగుతూనే ఉన్నాయి. దానికి ఇంకొక అడుగు ముందుకేస్తూ విజయసాయిరెడ్డి గారు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి విలేకరులను దూషిస్తుంటే మరి ఆ ప్రెస్ మీట్ కి మరి ఎలాగా పెట్టారో మరి ఆయన నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ సంఘాల నుండి జర్నలిస్ట్ సంఘాల ఆదేశాల మేరకు మేము ఈ రోజు ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఆయన మీద తక్షణమే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఆయన బేషరతుగా విలేకరులందరికీ కూడా జర్నలిస్ట్ సంఘాలని అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని, ముందు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. విజయసాయిరెడ్డి చేసిన జర్నలిస్టుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ప్రతి స్టేషన్ లో కూడా విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ కూడా వినతి పత్రం అయితే స్టేషన్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ప్రజలకు మీ ప్రభుత్వ పథకాలు అన్ని విషయాలు కూడా అభివృద్ధి అన్ని కార్యక్రమాలు కూడా జర్నలిస్టులే ప్రజల వద్దకు తీసుకెళ్తారని మరచి రోజు జర్నలిస్టుల యావత్ జర్నలిస్టు సమాజానికే తన అవమానం చేకూర్చిన విజయసాయి రెడ్డి గారిపై తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాల ఆదేశాల మేరకు ప్రతి స్టేషన్ లోని కూడా కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అలాగే విజయసాయి రెడ్డి గారు జర్నలిస్టులను ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వారు బహిరంగ సమాపన కూడా చెప్పాలని మేము చెప్పాము. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జరుగుతున్న క్రమంలో కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్ ను పట్టణంలోని సిపిఐ పార్టీకి చెందిన బ్రాహ్మణపల్లి అజయ్ సారథి విజయ్ సారథిల అండదండలతో అదే పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు V3 న్యూస్ జిల్లా రిపోర్టర్ పై అక్కడే స్టేజి పక్కన ఉన్నటువంటి సిపిఐ పార్టీకి చెందిన వ్యక్తులు చేయి చేసుకోవడం దురదృష్టకరం. ఈ సంఘటనపై బగ్గుమంటున్న జర్నలిస్టులు మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్ ఇప్పటికే జర్నలిస్టుపై దాడి ఖండించినట్లు సమాచారం. మరోపక్క దాడికి పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యే సొంత గ్రామ జర్నలిస్టుకు తన కార్యాలయంలో రక్షణ లేకుండా ఇలా జరిగితే మున్ముందు ఏం జర్నలిస్టులు రాజకీయ నాయకులకు ఎలా వార్తలు కవర్ చేస్తారని జర్నలిస్టులు రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నారు. వెంటనే జర్నలిస్టులపై దాడి చేసిన వ్యక్తులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న జర్నలిస్టులపై ఎటువంటి దాడులు జరగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్న మహబూబాబాద్ జర్నలిస్టులు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో ఆత్మకూరు ఎస్ఐ నరేందర్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పై అవగాహన. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మీ వాట్సాప్ నంబర్లకు వచ్చేటువంటి అనవసరమైన లింకులను ఓపెన్ చేయవద్దని, ఒకవేళ ఓపెన్ చేసినట్లయితే మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం హ్యాక్ అవుతుందని తెలియజేశారు. ఎవరైనా కాల్ చేసి మిమ్మల్ని ఓటీపీ అడిగితే చెప్పవద్దని, ఒకవేళ అలా అడిగినట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో గానీ హెల్ప్ లైన్ నంబర్ 1930కు గంటలోపు సమాచారం ఇచ్చినట్లయితే మీ డబ్బులు రికవరీ చేయబడతాయి. కాబట్టి ఎవరైనా కాల్ చేసి మిమ్మల్ని ఓటీపీలు గానీ బ్యాంక్ అకౌంట్ గానీ అడిగితే సమాధానం ఇవ్వకూడదు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రోసయ్య, కానిస్టేబుల్ బాలరాజు, కానిస్టేబుల్ స్వర్ణ, ప్రజలు సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. టెక్నాలజీ రాలేదు, మనం ఏం చేయకుండా మన ఫోన్లో డబ్బులు కొట్టే టెక్నాలజీ రాలేదు. మనం తెలియకుండా ఏం చేస్తామంటే మన తప్పుడు ఏం చేస్తామంటే మన ఫోన్లో సైబర్ నేరస్తులు ఏం చేస్తామంటే మన ఫోన్లకు లింక్ పంపిస్తే ఒక సాఫ్ట్వేర్ వచ్చి మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. మన ఫోన్ మొత్తం మన కంట్రోల్కి వెళ్ళిపోతుంది. మనకు ఏమైనా ఓటీపీ మెసేజ్లు వచ్చినా కానీ, బ్యాంక్ నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినా కానీ అన్ని కూడా వాటి వివరాలన్నీ మనకి వెళ్ళిపోతే వాడు మన అకౌంట్లో ఉన్న డబ్బులు కాల్ చేస్తాడు. కాబట్టి ఎవరు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామంలో విష జ్వరాలు విజృంభణ. బీసీ కాలనీగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమిని కొనుగోలు చేసి నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వాలు ఈ యొక్క కాలనీ పట్టించుకోకపోవడంతో రోడ్లు, మురికి కాలువలు లేక ఇండ్ల మధ్యలో పిచ్చి చెట్లు మొలిచి విష సర్పాలు, తేళ్లు రావడంతో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు. ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ 28,000 కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పాం. ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారు. పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలి. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కడికక్కడ ఒక పండుగ వాతావరణంలో సంబరాలు జరపాలి. 7 నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేసింది.